మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మరి మేషరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4, ఆదాయం 11, వ్యయం 5 అన్నారు. మరి ఏం చేయొచ్చు? వీళ్ళకి తీపి ఒగరు మిశ్రమంగా ఉంది. ఇది వచ్చి సంఖ్య మాత్రమే, ఇది మీ జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గోచార ప్రకారమే చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకంలో చూస్తే సంపూర్ణంగా ఈ సంవత్సరం ఎలా ఉందో చూడొచ్చు. శ్రీ పరాభవనామ సంవత్సరం మేషాది ద్వాదశ రాశులకి మనం ఫలితాలు తెలుసుకోవాలి. అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒక సమయం ఆసనం ఏదని చెప్పొచ్చు. ఈ సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది ఒక్కొక్క రాశిగా చెప్తున్నాను. అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని, ఏదో ఈరోజు రేపట్లో అన్ని మాధ్యమాల ద్వారా రకరకాలుగా భిన్నంగా ఉంటుంది వింటున్నాం కదా. అలా కాకుండా అస్సలు ఎలా చెప్పబడింది జగద్గురుడు యొక్క పంచాంగంలో నుంచి వాళ్ళ యొక్క మంచి మంచి సిద్ధాంతులందరూ కూడా దీన్ని కూర్చొని పెద్ద పెద్ద పండితులందరూ కూర్చొని రాసినటువంటి విషయ ఆలోచనల నుంచే మనం మీకు చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి పరీక్షలతో కూడినటువంటి పురోగతి కూడా ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది, ప్రారంభ దశ. ఒక్క శని మాత్రమే బాగాలేదు, మిగతా గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి కదా. ధైర్యం, క్రమశిక్షణ ఉంటే ఈ సంవత్సరం మంచి మార్పులు తీసుకొస్తారు. ఈ గ్రహ గోచార స్థితి ఈ సంవత్సరంలో మొత్తం శని మీ మీనరాశిలో 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఏళ్ళనాటి శని యొక్క ప్రారంభ దశ అని చెప్పచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి, దీనివల్ల విదేశీయ సంబంధాలు పెరుగుతాయి, మానసిక ఆలోచనలు ఎక్కువ అవుతాయి, ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో గురుడు 3వ ఇంట ఉంటాడు. జూన్ 2, 2026 గురు 4వ ఇంటికి కర్కాటంలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబర్ 31, 2026 గురు 5వ ఇంటికి సింహంలోను. జనవరి 25, 2027 ప్రగతిలో తిరిగి మళ్ళీ 4వ ఇంటికి వస్తున్నారు. ప్రభావం విద్య మరియు జ్ఞానాభివృద్ధి ఉంటుంది. గృహంలో సౌకర్యం పెరుగుతుంది. పిల్లల విషయంలో వివాహాది శుభకార్యాలు, ఉపనయనాదులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం రాహు కేతు ఎలా ఉన్నారంటే, సంవత్సర ప్రారంభంలో రాహు 11వ ఇంట్లో, కేతు 5వ ఇంట్లో ఉన్నారు. డిసెంబర్ 6, 2026 రాహు 10వ ఇంట మకరంలోను, కేతు 4వ ఇంట కర్కాటంలోనూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఉద్యోగంలో మార్పులు, కొత్త అవకాశాలు, కొంత మానసిక ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుజగ్రహం మే 11, జూన్ 20, 2026 వరకు కుజుడు జన్మరాశిలో ఉంటారు. ధైర్యం పెరుగుతుంది, నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు, కోపం నియంత్రించబడతారు. ఇంకా ఆదాయపరంగా కూడా క్రమం పెరుగుతుంది చాలా అద్భుతంగా. కొత్త సంపాదన మార్గాలు కనిపిస్తాయి, ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగ విషయంలో కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు చాలా బాగున్నాయి. పై అధికారుల్లో ప్రెజర్స్ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో మీరు ఎదురు చూస్తారా ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్స్, అవన్నీ కూడా ఏప్రిల్ తర్వాత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత ఒత్తిడి ఉంటుంది, ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోనూ ఒత్తిడి ఉంటుంది. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి ఉద్యోగస్తులు అస్సలు వెళ్ళకండి, జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళకందరికీ కూడా, సివిల్స్ కానీ గ్రూప్స్లో కానీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. డిఫెన్స్, పోలీస్, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను, అన్ని సెక్టార్ల వాళ్ళకి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఇంకా వివాహాది శుభ కార్యక్రమాలకు వచ్చేటప్పటికీ ఎన్నో రోజులుగా ఆటంకమయ్యేదంతా కూడాను ఈ ఉగాది తర్వాత మంచి మంచి సంబంధాలు, రాముని కళ్యాణం అయిన తర్వాత మీకు మంచి మంచి అవకాశాలు, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతాన యోగ్యం కూడా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పెద్దల సహకారంతో కలుస్తుంది. ఈ ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు కాస్త పెద్దలతో ఒప్పించి చేసుకోండి, లేదా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి నిద్ర సమస్యలు, బీపీ లాంటిది కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక స్ట్రెస్, ధ్యానం ఇవన్నీ కూడా చేస్తే మంచిది. భయపెట్టడానికి కాదు, ఒక శస్త్రచికిత్స మాత్రం అవకాశం ఉంది. అది అవ్వకుండా ఉండాలంటే డాక్టర్ని సంప్రదించండి. మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ప్రయాణాల విషయంలో విదేశీయ ప్రయాణం కోసం, విదేశీయ చదువు, ఉద్యోగం కోసం ఉన్న వాళ్ళు కాస్త మిశ్రమ వాతావరణం కనబడుతుంది జూలై వరకు. ఎందుకంటే దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణంలో ఉంది కాబట్టి ఇవన్నీ సెట్ అవ్వడానికి జూన్ జూలై అవుతుంది. జూలై తర్వాత మీకు విదేశీయ ప్రయాణం, ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి.
చాలామందికి లే ఆఫ్ అయిపోయిందండి మాకు, మేమేం చేయాలి అని అంటే, ఒక పక్క ఏళ్ళనాడు శని నడుస్తుంది, ఒక పక్క ప్రపంచ ఆర్థిక మంద్యంలో పడింది. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాస్త ఉండండి. జూలై తర్వాత అన్నీ సర్దుకుంటుంది. భారతదేశంలో ఉన్న వాళ్ళు మీరందరూ కూడా సురక్షితంగా ఉంటారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి, అంతే. అదొకటి మాత్రం చూసుకోవాలి. ఇక వ్యాపారస్తులుగా ఉన్న వాళ్ళు చూస్తారా, వ్యాపారస్తులు ఇండస్ట్రీస్ అంతా కూడా పెడుతున్న వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి కాలఘట్టం అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఈసారి వ్యాపారం ఉండబోతుంది. ఎక్సలెంట్గా ఉంటారు. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు శని భగవానుడు, ఎందుకంటే నాలుక మీద వచ్చి కూర్చుంటున్నాడు శని భగవానుడు. కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు లేదా భాగస్వామ్యం వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. టూర్స్, ఆధ్యాత్మిక టూర్స్ లేదా ప్రైవేట్ టూర్స్ కూడా వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి, కానీ మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యవసాయదారులకైతే మెండైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. చాలా అద్భుతంగా ఉంటారు వ్యవసాయదారులు. ఇప్పుడు ఈ నక్షత్రాల వారీగా ఈ సంవత్సరము ఎలా ఉంది అని చూస్తే, అశ్విని నక్షత్రం కొత్త అవకాశాలు, వ్యాపార ప్రారంభాలకి అనుకూలం, ప్రయాణాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి మేషరాశిలో. ఇంకా భరణి నక్షత్రం వారికి ధనలాభం, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి. ఇంకా కృత్తిక మొదటి పాదంలో ఉన్న వాళ్ళకి గౌరవం పెరుగుతుంది, ఉద్యోగంలో పురోగతి, నాయకత్వం పెరుగుతుందని చెప్పచ్చు. ఇక ఓవరాల్గా ఈ సంవత్సరం 60+40 అనొచ్చు. 60% పాజిటివ్గా ఉంది, 40% మిశ్రమంగా ఉంది. దీనికోసం చిన్న చిన్న పరిహారాలు మీరు కూడా దగ్గర ఉన్నటువంటి మీ గురువులను సంప్రదించి చేసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి పేరుకి, నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మీ ఇప్పుడు మేము చెప్పేదంతా కూడా గోచార ఫలితం అనమాట. మీ వ్యక్తిగత జీవితానికి సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవచ్చు. మేషరాశి వారికి అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరం అంటే 1, 3, 9. అదృష్ట రోజులు మంగళవారం, ఆదివారం. అదృష్ట రంగులు ఎరుపు మరియు కేసరి. ఈ సంవత్సరం చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని సంప్రదించండి, బాగా దర్శించండి. వెళ్ళి అక్కడ కావడి ఉంటుంది, ఆ కావడి ఇవ్వండి. పాలాభిషేకం చేయండి, శివాలయాల్లో అభిషేకం చేయండి. ఎర్రని పుష్పంతో భగవంతుడికి అర్చన చేయండి. పేదవాళ్ళకి మంచినీళ్ళు, వస్త్రము అవన్నీ చేయండి. ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క ఇష్ట దైవం ఎవరైనా ఉంటారు కదా, కులదైవం ఉంటారు కదా, ఆ దేవాలయానికి వెళ్ళి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా, నా రాశికి ఇది వర్తిస్తుందా, నా లగ్నానికి ఇది వర్తిస్తుందా, లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు, విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను, మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు.
మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు పునస్కారాదులు హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడా చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ఈ యొక్క మాలను కావలసిన వాళ్ళు మా స్క్రీన్ పైన ఉంది చూసారా నెంబర్, వాటర్ మార్క్లో కూడా ఇచ్చాం మేము. ఎందుకంటే డూప్లికేట్ చేస్తున్నారని ఈ మధ్య మేము వాటర్ మార్క్లో కూడా వేస్తున్నాం. ఆ వాటర్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్కి మాకు కాల్ చేసి మ్యాక్సిమం నాతో కనెక్ట్ అవ్వండి. కనీసం ఇలా అయినా గురుగారితో మాట్లాడినట్టు ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా మా టీం నాతో మాట్లాడిస్తారు. మేము అందరికీ అద్భుతంగా ఆ ఫలితాలు పొందాలనే ఉద్దేశంతో నేను అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాను. అందుబాటులోకి ఉంది, మీరు నాతో మాట్లాడి కనెక్ట్ చేసి బుక్ చేసుకోండి.